ఫార్మాట్ ఏదైనా విజయాలు సాధించాలంటే ఆల్రౌండర్లు కీలకం. భారత్లో స్పిన్ ఆల్రౌండర్లకు కొదవలేదు. కానీ సరైన పేస్ ఆల్రౌండర్లను టీమిండియా తయారు చేసుకోలేకపోతుందనే చర్చ ఉంది. వైట్ బాల్ ఫార్మాట్లో కొన్నేళ్లుగా హార్దిక్ పాండ్యానే కీలకంగా నిలుస్తున్నాడు. రెడ్ బాల్ క్రికెట్లో పాండ్యా లేని లోటు మాత్రం కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో అరంగేట్రంలోనే నితీష్ కుమార్ రెడ్డి రాణించినా ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. ఇటీవలే టెస్ట్ సిరీస్లో తనదైన ముద్ర వేయలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు ఎంపికైన తుది జట్టులో ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు. టీ20 సిరీస్కు ఎంపిక కాలేదు. హార్దిక్ పాండ్యా మాత్రం రీ ఎంట్రీ ఇచ్చాడు. జట్టులో మరో పేస్ ఆల్రౌండర్ గా శివం దూబే ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ కు ఇంకా 3 నెలల సమయం కూడా లేదు. భారత ఆతిథ్యం ఇచ్చే మెగా ఈవెంట్ లో పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దూబేనే ఛాన్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మెగా ఈవెంట్ లో హార్దిక్ పాండ్యానే భారత్ కు కీలకం అవుతాడనే చర్చ జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రియాక్ట్ అయ్యాడు. టీ20లో హార్దిక్ పాండ్యా సేవలు కీలకం అన్నాడు. లోయర్ ఆర్డర్ లో అడ్వాంటేజ్ అవుతాడని చెప్పుకొచ్చాడు. ఫినిషర్ గా చెలరేగితే టీమిండియాకు కలిసొస్తుందన్నాడు. బౌలింగ్ లోనూ పాండ్యా వికెట్లు తీయడం కీలకం అన్నాడు. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచి ఆరంభాలను ఇచ్చినా భారీ స్కోర్లు సాధించడానికి హార్దిక్ పాండ్యా రాణించాల్సిన అవసరం ఉంటుందన్నాడు. హార్దిక్ పాండ్యాతో పాటు మరో ఫినిషర్ రోల్ కీలకమన్నాడు. ఇక సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లోనూ ఈ స్టార్ ఆల్రౌండర్ పై అందరి ఫోకస్ పడబోతోంది. చివరిగా ఆసియా కప్ లోనే పాండ్యా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ బరిలో దిగలేదు. ఆసియా కప్ లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియా టూర్ కూడా వెళ్లలేదు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీసుల్లోనూ ఆడలేదు. గాయం నుంచి పూర్తిగా రికవరీ అయిన తర్వాత దేశవాళీల్లో ఆడుతున్నాడు. పంజాబ్ పై అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. సూపర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా 4 ఓవర్ల కోటాను పూర్తి చేసి 1 వికెట్ సాధించాడు. ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో అందరి చూపు పాండ్యాపై పడబోతోంది. హార్దిక్ ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తి రేపుతోంది. అంతర్జాతీయ కెరీర్ లో ఈ స్టార్ బ్యాటర్ ఇప్పటివరకు 120 టీ20లో బరిలోకి దిగాడు. 1860 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 98 వికెట్లు దక్కించుకున్నాడు. వన్డేల్లో 94 మ్యాచ్ల్లో 1904 పరుగులు చేశాడు. 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. 91 వికెట్లు తీశాడు.